నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, నా ప్రాఫిట్ లాస్ చూస్తే మీకు ఏం రాదు. సో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకోటి నేను ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ నిన్న అనుకున్నాను అనమాట, మీరు బ్లైండ్గా ఆప్షన్ బయింగ్ చేస్తే డబ్బులు పోతాయండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆడండి. ఓకేనా, నాకెందుకో అంటే నాలెడ్జ్ లేకుండా కొంతమంది ట్రేడ్ చేసి డబ్బులు వెళ్ళిపోతాయి కదా, ఎట్లనో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీతో సెట్ అవ్వకపోతే ఆప్షన్ బయింగ్ చేయకండి అబ్బా, ఆప్షన్ సెల్లింగ్ చేయండి, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేయండి, లేకపోతే ఫారెన్ కరెన్సీస్లో చేయండి, యూఎస్డి ఐఎన్ఆర్లో ట్రేడ్ చేయండి. అది కొంచెం సేఫ్ ఉంటుంది అనమాట. అంటే ఆబ్వియస్లీ ఎక్కడన్నా రిస్కే, ఆప్షన్ బయింగ్ అంతా రిస్క్ ఉండదు ఎక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బయింగ్ చాలా రిస్క్. కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకేనా, ఐ హోప్ మీకు కొంచెం నేను చెప్పింది సీరియస్గా తీసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, మీ మొత్తం డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో యా, వెల్కమ్ గైస్. నేను ఇందాకనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం 10 అవుతుంది. చూడండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా. ఓకే, ఈరోజు ఐ థింక్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, బట్ స్టిల్ చూద్దాం మనం దేంట్లో ట్రేడ్ చేద్దామని. మార్నింగ్ నిఫ్టీ చార్ట్ చూసుకున్నట్లయితే ఓకే నిఫ్టీ ఒకటే పెట్టుకుందాం. ఓకే, నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ అయింది పైన. ఓకే, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని కింద బయర్ జోన్ ఉంది, ఇక్కడ నుంచి పెద్ద గ్రీన్ క్యాండిల్ తీసుకొని, బట్ అది హోల్డ్ చేయలేకపోయింది. మళ్ళీ ఆ సెల్లర్ జోన్ నుంచి కిందికి వచ్చేసింది. ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ నడుస్తుంది గైస్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ రిస్కీ టు డూ ఆప్షన్ బయింగ్. ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ చేయవచ్చా, ట్రై చేస్తాను నేను, చూద్దాం. బేసికలీ ఆప్షన్ బయింగ్ చేసినా మన ఏముంటుంది అంటే, బయర్ జోన్ దగ్గర బై చేయాలి, సెల్లర్ జోన్ దగ్గర సెల్ చేయాలి. ఇది ఒకటే మార్గం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకో విషయము, నేను రీసెంట్గా ఫారెక్స్ అండ్ కరెన్సీ మార్కెట్లో కూడా ట్రేడ్ స్టార్ట్ చేసిన, దాని వీడియోస్ కూడా పెడతా. ఇప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేసిన, ఇనిషియల్ కొంచెం అమౌంట్ చేసి దాన్ని కథ ఏందో చూస్తున్నా, అది కూడా వీడియోస్ చేస్తా. సో మీకు అది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అది మన మార్కెట్ లాగా 9:15 to 3:30 దాకా ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి కదా, అట్లా కాదు, ఆల్మోస్ట్ కంప్లీట్ 24 hours ఉంటుంది అన్నమాట. సో దాంట్లో కూడా ట్రేడ్ చేయొచ్చు, సేఫ్గా ట్రేడ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. కానీ రిస్క్ తీసుకోకండి. ఇప్పుడు నా డబ్బులు, ఎవరి డబ్బులు ఉన్నాయి, డబ్బులే కదా, మన దగ్గర చెట్లకు అయితే పైసలు వస్తలేవు. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, అదొక్కటే నేను కోరుకుంటా. ఓకే, చూద్దాం, మంచి సెటప్ దొరికినప్పుడు నేను ఒక ట్రేడింగ్ చేస్తా. ఇక్కడ నేను విత్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను గైస్, నాకు కూడా ఆప్షన్ బయింగ్ రిస్క్ అనిపిస్తుంది, బట్ స్టిల్ నేను కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి లిమిటెడ్ ట్రేడ్ చేస్తే ఇట్ ఈస్ సేఫ్. సో నేను ఒకటి పెట్టుకుంటాను అనమాట, ఇంత లాస్ అయితే దీనికన్నా ఎక్కువ లాస్ తీసుకోను. ఓకే, జస్ట్ ఇట్లా ట్రై చేసు, నాలెడ్జ్ ఎట్లనే ఉంది కదా, సో ట్రేడ్ చేస్తాం అనమాట, సింపుల్. ఓకే, సెన్సిల్ అయితే పడే ఛాన్సెస్ ఉంది సెన్సెక్స్లో, చూద్దాం. ఆగండి, మంచి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ చేస్తా. ఓకే, రికార్డ్ బ్యాక్ చేస్తా, లేకపోతే ఆగండి, చూద్దాం. ఏమైనా మంచి సెటప్ ఇప్పుడే దొరుకుతా అని చూద్దాం. ఫిన్ నిఫ్టీలో చేద్దామా, దేంట్లో చేద్దామా ఆలోచిస్తున్నాను, చెప్పండి. ఫిన్ నిఫ్టీలో చేద్దామా, ఆగండి. ఫిన్ మిడ్ క్యాప్ ఇది, మిడ్ క్యాప్లో మంచి పొజిషన్ అయితే ఉంది గైస్. ఈ బ్రేక్ అయితే మంచి ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది, చూద్దాం. ఆగండి, ఫిన్ నిఫ్టీలో చేద్దాం. ఓకే, 2 charts ఓపెన్ చేసుకున్నా, సారీ మిడ్ క్యాప్లో చేద్దాం. ఇలా బయర్ జోన్ అయితే ఉంది, కొంచెం సేఫ్గా చేద్దాం. ఆగండి, క్వాలిటీ ట్రేడ్సే చేద్దాం, పిచ్చి ట్రేడ్స్ చేయొద్దు మనం. ఓకే, ఓవరాల్గా మార్కెట్ నేను చెప్తున్నా చూడండి, ఏడుంది. నేను ఇప్పుడు వన్ డేది క్యాండిల్ పెట్టుకుంటా. మీరు చూసుకున్నట్లయితే బుల్లిష్కే ఎక్కువ ఉంది గైస్, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ ఈరోజుకి ఒక చిన్న ట్రేడ్స్ మనం కిందికి వెళ్ళి తీసుకుందాం. ఒకవేళ మన జోన్ క్రాస్ పైకి ఎండ్ అయితే పైకి, నా లెక్క ప్రకారం అయితే ఇది రివర్సల్ గైస్. ఇప్పుడు ఆల్రెడీ ఇంత పడ్డది కదా, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నా. మేబీ నేను తప్పవచ్చు, బట్ హై ఛాన్సెస్ దట్ మార్కెట్ విల్ గో అప్. బికాజ్ మీరు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ చేసింది రెడ్ క్యాండిల్, బట్ స్టిల్ దేర్ ఆర్ బయర్స్ హియర్ హూ వాంటెడ్ టు టేక్ ద మార్కెట్ అప్. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ మీరు ఏమైనా చేస్తే హోల్డ్ చేసుకోండి, అమ్మకండి, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది. దీని ప్రైస్ యాక్షన్ ఏం సెట్ అవ్వలేదు చూడండి, ఇష్టం వచ్చినట్టు ఉంది. 1 minute చూద్దాం.
సింపుల్ చూడండి, మీరు ఎక్కువ ట్రేడింగ్ని కాంప్లికేట్ చేయొద్దు. ఓకే, ఈరోజు మొత్తం ఈడ ట్రేడ్ అవుతుందా, ఈ జోన్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, నీకు బయింగ్ ట్రేడ్ కావాలంటే ఈ జోన్ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ హోల్డ్ చేసిన తర్వాత ట్రేడ్ చేసుకోవాలి. సింపుల్, ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోవద్దు ఎప్పుడు. యాజ్ ఐ సైడ్, మనం ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయొచ్చు, కానీ నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. సెల్లింగ్కి కొంచెం సెటప్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే హెడ్జ్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో చూద్దాం, ఆప్షన్ బయింగే చేద్దాం. బట్ ఈరోజు మార్కెట్ ప్రకారం సెల్లింగ్ ఈజ్ గుడ్ గైస్. మీరు మార్కెట్ ప్రకారంగా కొంచెం ఇప్పుడు మన వాడి పేరేంది, వాని పేరేంది మర్చిపోయినా, కుంఫు చేస్తాడు కదా మా పేర్లు. మనం ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పేర్లు గీర్లు అన్నీ మర్చిపోతున్నాం. మన పేరేంది బ్రూస్లీ పేరు ఎట్లా మర్చిపోయినా నేను. బ్రూస్లీ చెప్తాడు కదా, బీ లైక్ అ వాటర్ మై ఫ్రెండ్. సిట్యువేషన్ బట్టి వాటర్ గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో అయిపోతుంది, పైప్లో పోస్తే పైప్ షేప్ అయిపోతుంది. సో వాటర్ లాగా ఉండి డిపెండింగ్ ఆన్ మార్కెట్ సిట్యువేషన్ మీరు చేంజ్ అవుతున్నారు అన్నమాట. లేదు నేను బయింగే చేస్తా, నాకు పైకి అవుతుంది అనిపిస్తుంది, అట్లా చేసుకోను. సేఫ్గా ఆడుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే సెటప్ అనిపిస్తలే గైస్. మిడ్ క్యాప్లో ఛాన్సెస్ ఉంది, ఆగండి. చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది బ్రేక్ అయ్యి క్యాండిల్ ఎండ్ అయింది అనుకుంటే కొంచెం మంచి ఫాల్ దొరికే ఛాన్సెస్ ఉంది. బట్ ఇవి ఇంకా పైనే ఉన్నాయి గైస్. సైడ్ వైజ్ మార్కెట్ అనిపిస్తుంది. సింపుల్ ఏం లేదు, ఈడొక పుట్టు ఈడొక కాల్ సెల్ చేసుకుని కూర్చున్నామంటే ఆరామ్గా డబ్బులు వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఇది పడుతుంది గైస్ మిడ్ క్యాప్. చిన్న స్కాల్పింగ్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఆగండి. ఫోమోలో ఎప్పుడు చేయొద్దు. ఈడొక సెల్లర్ జోన్ ఉంది, ఎందుకంటే చాలాసార్లు రిజెక్షన్ తీసుకొని ఈడ కూడా ఉంది పైన. లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. లేకపోతే ఆగండి, నాకు ఆప్షన్ సెల్లింగ్ అవకాశం ఉందా చూస్తా. ఓకే, నేను రికార్డ్ బ్యాక్ చేస్తా గైస్. ఓకే, వీడియో చూస్తూ ఉండండి, ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఓకే, వెల్కమ్ బై గైస్. యాక్చువల్లీ కరెంట్ పోయింది, బట్ ఇట్స్ ఓకే, ట్రేడ్ చేద్దాం. మార్కెట్ కింద పడుతుంది, సో ఒక చిన్న స్కాల్పింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. 300 క్వాంటిటీతో చేద్దాం, చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ చేద్దాం. ఓకే, ఫిన్ నిఫ్టీ 23,850 దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం పుట్లో. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ పెద్ద హై కొట్టేసింది ఈ క్యాండిల్లో. నిఫ్టీ పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ పడుతుంది, సెన్సెక్స్ వచ్చి మంచి సెటప్ కావాలి మనకి. ఉట్టిగా తీసుకుంటే అట్లా కాదు. చలో, ఐ థింక్ ఐ కెన్ బై హియర్. తీసుకున్నాం గైస్. మీరు చూడండి, సింపుల్ ఏం లేదు. దీనికన్నా కిందికి వస్తే నేను స్టాప్ లాస్ బుక్ చేసుకుంటా. 84 కన్నా కిందికి వస్తాను. 390 ప్రాఫిట్ నడుస్తుంది కరెంట్లీ. 1300 ప్రాఫిట్ నడుస్తుంది. 3000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఈ జోన్ బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోతుంది గైస్. ఈ జోన్ బ్రేక్ కావాలి మనకి. కరెంట్ 2000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. మీరు చూసుకుంటే నిఫ్టీ కూడా పడుతుంది. కమాన్, ఖాళీ ఉంది పైన, ఎక్కువ ఏం లేదు. ఇక్కడ ఒక జోన్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉంది. చూద్దాం. 2400 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 500. దీనికన్నా కింద వస్తే నేను స్టాప్ లాస్ బుక్ చేసుకుంటాను. కమాన్, ఇది ఒక్కటి బ్రేక్ చేయాలి. సపోర్ట్ జోన్ అయితే ఉంది కింద, అందుకే చూసి చేద్దాం. ఓకే, కమాన్. దీని కిందికి వస్తే నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఐ థింక్ ఈ క్యాండిల్ గలీజీ ఎండ్ అయింది గైస్. నేను
మార్కెట్ కింద ఫాలో అవుతుంది కానీ దీని ప్రీమియం ఎందుకు పెరుగుతలే. 850 పుట్టు. దీని ప్రీమియం కిందికి పడుతుంది చూడండి. మార్కెట్ ఇంకా కిందికినే ఉంది కానీ దాని ప్రీమియం పడుతుంది. సో ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. చూద్దాం, ఛాన్స్ అయితే ఉంది గైస్. ఇట్స్ వెయిట్ సమ్ మోర్ టైం. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఒకవేళ వర్కౌట్ కాకపోతే ఎక్కడుందో అక్కడ బుక్ చేసుకుందాం. ఈ నుంచి ఒక పడాలి. నిఫ్టీ పడుతుంది. నిఫ్టీ చలో మళ్ళీ 500కి వచ్చేసాం. నైస్. ఇట్లా పడుతుంది దీని ప్రీమియం ఇది పెరుగుతుంది. చాలా వాలటైల్ ఉంది గైస్. కొంచెం సేఫ్గా ఆడదాం. 300 ప్రాఫిట్, 1200 ప్రాఫిట్, 1000 రూపీస్ ప్రాఫిట్. కమాన్. వాలటైల్ ఉంది, కొంచెం కొంచెం జాగ్రత్తగా ఆడాలి ఇక్కడ. ప్రీమియం పుట్టిది పడుతుంది చూడండి అసలు. కమాన్. 1600 లాస్ నడుస్తుంది కరెంట్లీ. ఇది మన ఫస్ట్ ట్రేడ్ గైస్. మనం అసలు ఇంకేం ట్రేడ్ తీసుకోవాలి చూడండి. అసలు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోవాలి. ఇది మన ఫస్ట్ ట్రేడ్. ఓకే, 10 to 2000 రూపీస్ లాస్ నడుస్తుంది. కమాన్. చలో దీనికన్నా కిందికి వస్తే ఇంకా మనం హోల్డ్ చేసుకోవడం రిస్క్. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, కమాన్. మళ్ళీ ప్రాఫిట్కి వచ్చాం. 400 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. మ్యానిపులేట్ అవుతుంది ఫుల్. నిఫ్టీ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు బుక్ లాస్ ఇన్ దిస్ ట్రేడ్ గైస్. ఎందుకంటే చూడండి క్యాండిల్ క్రేజీ బ్యాడ్గా ఉంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ తీసేస్తాను గైస్. ఇది ఎందుకు కొంచెం మ్యానిపులేటివ్ అనిపిస్తుంది. ఒక ఫాల్ రావాలి కానీ ఎందుకు వస్తుందో అర్థమవుతలే. స్లో అవుతుంది ఆడ మేబీ సపోర్ట్ ఉండొచ్చు. చూద్దాం కానీ. చలో మళ్ళీ ప్రాఫిట్కి వచ్చినాం. 400 ప్రాఫిట్. ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది గైస్. ఐ విల్ ట్రై టు బుక్ లాసెస్ హియర్. ఎందుకంటే కొంచెం మ్యానిపులేటివ్ అవుతుంది ఇక్కడ. సపోర్ట్ అయితే తీసుకుంది. చూద్దాం. చలో 900 ప్రాఫిట్. ఈ జోన్ కట్ చేయి. కట్ అయిందంటే కొంచెం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి పైకి కిందికి పోతుంది. 420. కమాన్. ఇంకొక క్యాండిల్ కావాలి నాకు, గ్రీన్ క్యాండిల్. ఇంకొక క్యాండిల్ వచ్చినట్టే క్రేజీ ఫాల్ అవుతుంది. సపోర్ట్ ఒకటి తీసుకోదు గైస్. సపోర్ట్ తీసుకోవడం కష్టం. కమాన్ ఫాల్. అట్లీస్ట్ ఇక్కడ దాకా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం గైస్. 110, 100, 101, 100 దగ్గర. ఓకే, ప్రీమియం పడుతుంది కానీ ప్రీమియం ఇండెక్స్ పడుతున్నా మన ప్రీమియం పెరుగుతలేదు. ఎందుకో స్లోగా పెరుగుతుంది. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ హియర్ గైస్. కొంచెం పిచ్చిగా నడుస్తుంది. ఒకవేళ 83 దగ్గరికి క్యాండిల్ ఎండ్ అయితే ఐ బుక్ ద లాసెస్. ఓకే, ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేం. చలో లాసెస్ బుక్ చేస్తున్నా గైస్.
2300కి లాస్ బుక్ చేసిన. ఇట్స్ ఓకే, మంచి ట్రేడ్ దొరికినప్పుడు ఇది మొత్తం కవర్ అవుతుంది. ఓకే, నో ఇష్యూస్. స్టార్టింగ్ మనం తీసుకోగానే 3000 దాకా ప్రాఫిట్ వచ్చింది, బట్ ఇట్ వాస్ టూ ఎర్లీ టు సెల్. సో అందుకే మనం ఏం చేయలేదన్నమాట. నేను ప్రీమియం ఇంత ఫాస్ట్గా ఎందుకు మూవ్ అవుతుందని చూస్తున్నాను నేను, అంతే. నిఫ్టీ కూడా మంచిగా అయింది గైస్. నేను లాస్ బుక్ చేసాను కూడా, ఇంకా పడుతుంది. అందుకే రైట్ మూమెంట్లో లాస్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తా కదా, ఇదే. ఓకే, కరెంట్లీ 2647 లాస్లో ఉంది. ఇంకా 2-3 ట్రేడ్ చేసి మనం డే ఎండ్ చేద్దాం. బట్ మంచి పొజిషన్ తీసుకున్నాం మనం, మంచి పాయింట్గా తీసుకున్నాం. యాక్చువల్లీ ఈ పెద్ద క్యాండిల్ చూసి తీసుకున్నాం, బట్ ఇది పడుతున్నా ఈ ప్రీమియం ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళలే, అందుకోసానికి మనకి లాస్ అయింది గైస్. 850 పుట్టే చూద్దాం. ఇంకొక మంచి సెటప్ దొరికితే ఈ జోన్ బ్రేక్ అవ్వాలి, అప్పుడు మనం కొనుక్కోవచ్చు. చూద్దాం. స్ట్రీమ్ సైక్ ప్రైస్లో కొంచెం ట్రై చేద్దాం. 300 క్వాంటిటీ ఈ జోన్ బ్రేక్ అయితే కొనుక్కుందాం. ఓకే, రాకెట్ లాగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే గైస్, నేను మళ్ళీ బై చేసిన సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఎందుకు బై చేసిన అంటే సింపుల్, ఏం లేదు, మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఓకే, తర్వాత మన కిందది ఈ వచ్చిన 3 క్యాండిల్స్ని బ్రేక్ చేసింది. సో హై ఛాన్స్ దట్ పైకి వెళ్తాయని, దీనికన్నా కిందికి వస్తే 82 కన్నా కిందికి వస్తే లాస్ బుక్ చేసుకుంటా. ప్రాఫిట్ మనం పెద్దది పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ సీ గైస్. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బైంది అనుకుందాం. ఓకే, యాజ్ పర్ దిస్ ట్రేడ్ దీనికన్నా కిందికి వస్తే లాస్ బుక్ చేసుకుంటా. కరెంట్లీ 5000 రూపీస్ లాస్ నడుస్తుంది గైస్. మ్యానిపులేటివ్ చూడండి, ఎంత పెద్ద క్యాండిల్ వచ్చి మళ్ళీ రివర్సల్ కొడుతుంది. ప్రాఫిట్ పెద్దది బుక్ చేసుకున్నాం. ఓకే, అట్లీస్ట్ అంటే హియర్ 30 పాయింట్స్ బుక్ చేసుకున్నాం. చలో, మన లాస్ మొత్తం కవర్ అయిపోయింది. 800 రూపీస్ మీరు చూసుకున్నట్లయితే ఇది చూడండి, 500 రూపీస్ 200 రూపీస్ ప్రాఫిట్కి వచ్చాం. చలో, 2000 రూపీస్ ప్రాఫిట్, 1500 కమ్మం. ఇంకొకటి నైస్ 2000 రూపీస్ ప్రాఫిట్ గైస్. 3000 రూపీస్ 600. చలో, ప్రాఫిట్ బుక్. చూసారా, ఇక్కడ బుక్ చేసుకున్నాం. క్రేజీ కట్ వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే 4900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గైస్. వెరీ గుడ్ ట్రేడ్. నేను యాక్చువల్లీ ఈరోజు డే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే నాకు కొంచెం వేరే వర్క్ ఉంది. సో జస్ట్ మనం 3 ట్రేడ్లు చేసినాం. ఓకే, 2-3 ట్రేడ్స్, బట్ సేమ్ ఆప్షన్లో కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఫస్ట్ ట్రేడ్లో చిన్న లాస్ వచ్చింది, కానీ ఓవరాల్గా నియర్ టు 5000 రూపీస్ ప్రాఫిట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, తెలుగు ట్రేడర్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.